క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహాకృప వలన మరొకసారి ఇలా కలుసుకుని ఆయన నామాన్ని ధ్యానిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, అదేవిధముగా వాక్య పరిచర్య చేసే అవకాశం దేవుడు కలుగజేశాడు. మరొకసారి బ్రదర్ జాన్ జీవరత్నం గారు, సిస్టర్ మిరియం గారు, బ్రదర్ శ్యామ్ సుందర్ అండ్ సిస్టర్ సుధా రాగలిగారు. కలిసి మేము మళ్ళీ ఇంకొకసారి రికార్డింగ్ చేయగలుగుతున్నాము. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముందుగా సిస్టర్ సుధా సుందర్ గారు వస్తారు మన దగ్గరికి. వచ్చి ఆవిడ ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్లీజ్ సిస్టర్, వెల్కమ్. Praise the Lord. Let us look to God in prayer. దేవునికి స్తోత్రములు. దేవుని తట్టు చూద్దాం, ప్రార్థన చేసుకుందాము. Heavenly Father, we praise you and thank you this evening. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం సమయంలో మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, కొనియాడుచున్నాము. For all the good things that you have been bestowing upon us day in and day out. రేయింబగళ్ళు మా జీవితాల్లో మీరు కురిపిస్తున్న మేలులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Thank you for your everlasting love that you have shown for us. మీ నిత్యమైన ప్రేమని మా పట్ల మీరు చూపించినందుకు మీకు ధన్యవాదములు దేవా. For sparing your only Son, Jesus, to die on the cross for our sake. మా నిమిత్తము మీ ఏకైక కుమారుణ్ణి మాకు పంపించారు, మా బదులు ఆయన మరణించారు దేవా. Thank you, Jesus, for becoming obedient even unto death on the cross. శిలువ మీద మరణం వరకు కూడా మీరు మా గురించి మీరు తలదించుకున్నారు దేవా. Thank you, Jesus, for promising the Holy Spirit for us. మీ పరిశుద్ధాత్మని మా కోసము మీరు పంపించినందుకు మీకు ధన్యవాదములు దేవా. To lead us, to guide us, and you did not leave us as orphans here. మమ్మల్ని అనాథలుగా వదలకుండా మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు మీరు నెమ్మది, సమాధానము అన్ని కలుగు చేస్తున్నారు దేవా. Thank you, sweet Holy Spirit, for your communion, your sweet communion in our lives. మా జీవితాల్లో ఈ పరిశుద్ధాత్మ చేస్తున్న పనిని బట్టి పరిశుద్ధాత్మ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. Thank you for leading us and guiding us through every kind of challenge that we may be going through in our lives. మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్న ప్రతి సవాలుని కూడా మేము ఎదుర్కొనే అవకాశము, అలాంటి ధైర్యం మాకు ఇస్తున్నందుకు ధన్యవాదములు. Thank you for your precious word through which you speak to us daily. ప్రతిరోజు మీ ప్రశస్తమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు ధన్యవాదములు. And even this evening, as you have prepared the word for us. ఈ సాయంత్ర సమయంలో కూడా మీరు మాకు మీ వాక్యాన్ని మాకు అందజేస్తున్నప్పుడు To renew our understanding and to open our eyes to behold your glory. మా మనోనేత్రాలు తెరిచి మాకు అర్థమయ్యేటట్టుగా చేసి మీ మహిమను మాకు తెలియపరుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు దేవా. Praise you and thank you once again for the word that you have prepared for us. మా కోసము మీరు తయారు చేసి ఉంచిన వాక్యము కోసం మీకు ధన్యవాదాలు దేవా. Pray for Sister Miriam and Brother JJ. సిస్టర్ మిరియం అండ్ బ్రదర్ జాన్ జీవరత్నం కోసం ప్రార్థన చేస్తున్నాము. We believe, O Lord, that you have put the pertinent word that is necessary for us in their mouths. వారి ద్వారా మేము ఏ మాట వినాలో మేము తెలియజేసేటట్టు చేస్తున్నారు దేవా. We definitely believe, O Lord, that you have prepared the hearts to receive the word. మా హృదయాలు ఆ వాక్యము వినే విధముగా, అంగీకరించే విధముగా చేశారని నమ్ముచున్నాం దేవా. Pray, Father, in the name of Jesus, యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాం దేవా. that you will cause every one of us to bear fruit, మేమందరము కూడా మరి ఫలించే విధముగా చేస్తారని, 30, 60 and 100. 30 60 100 ఫలించే విధంగా చేస్తారని నమ్ముచున్నాం దేవా. Even as you have prepared us for the purpose. ఏ నిమిత్తము మీరు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారో ఆ పని పూర్తయ్యే విధంగా మీరు చేస్తారని నమ్ముచున్నాం దేవా. Now we commit the rest of the session into your loving and caretaking hands. మిగిలిన సమయం కూడా మీ ప్రశస్తమైన హస్తంలో, మీ ప్రేమగల హస్తంలో అప్పచెప్తున్నాం దేవా. Believing, O Lord, that you will also enable both the brothers, Brother Anurag and Brother Shyam Sundar, to translate effectively, O Lord, so that your word is spoken to your children. బ్రదర్ శ్యామ్ సుందర్ గారు, బ్రదర్ అనురాగ్ గారు తర్జుమా చేస్తున్నప్పుడు వారితో కూడా ఉండండి. వారు కరెక్ట్ గా తర్జుమా చేయగలిగేటట్టు చేయండి దేవా. మీ వాక్యం కరెక్ట్ గా అందించగలిగేటట్టు చేయండి దేవా.
In Jesus' most precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ఆ వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. థాంక్యూ సిస్టర్. We are the blessed of the Lord. మనము దేవునిచే ఆశీర్వదింపబడిన వారము. Why I proclaim or pronounce like this? We are in the presence of God and we are here to feast on the heavenly manna. నేను ఆ విధముగా ఎందుకు చెప్తున్నానంటే మనము దేవుని సన్నిధిలో ఉన్నాము, అదే విధముగా పరిశుద్ధమైన మన్నాని మనం పొందుతున్నాము. Surely goodness and mercy will follow you all the days of your lives. మన జీవితం అంతా కూడా మంచి దేవుని యొక్క మంచితనము కృప ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Now, last week in one Tamil gathering, they asked me to speak about the pandemic and the Word of God. పోయిన వారము ఒక తమిళ్ కూడకిలో నన్ను ఈ మహమ్మారి గురించి అదే విధముగా దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడమన్నారు. And God gave me a very good explanation. The same thing I want to share with you today. దేవుడు నాకు చాలా మంచి ఉదాహరణ అదే విధంగా విషయం తెలియజేశారు, అదే నేను ఈ రోజు పంచుకుంటున్నాను. What does the Bible say about the pandemic? మహమ్మారి గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తోంది? Does Bible say about it or not? పరిశుద్ధ గ్రంథము దాని గురించి తెలియజేస్తుందా లేదా? Yes. అవును. Bible says it does. మహమ్మారి అనేది ఉంది, లేకపోతే తెగులు అనేది ఉందన్న విషయము బైబిల్లో కూడా ఉంది. We all know when Israelites were the slaves in Egypt and God sent Moses and Moses met Pharaoh asking him to send the Israelites to worship the Lord, but he refused. Every time he refused, the plague was sent. మనందరికీ తెలుసు, ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండారు. ఆ సమయంలో దేవుడు మోషేను ఫరో దగ్గరికి పంపించినప్పుడు, ఫరోతో మోషే మాట్లాడినప్పుడు ప్రతిసారి ఫరో మోషే మాట లేకపోతే దేవుని మాట విననప్పుడు అల్లా కూడా తెగులు అనేది వచ్చింది. But it killed only the Egyptians. It had an effect on only Egyptians, not on Israelites. కానీ గమనించినట్లయితే ఆ తెగుళ్ళన్నీ కూడా ఐగుప్తీయుల మీద పడింది కానీ ఇజ్రాయేలీయుల మీద పడలేదు. Now one more incident I've taken from Psalms 106, 21 to 31. మరొక విషయము నేను కీర్తనలో 106వ కీర్తన 21 నుండి 31 వరకు వచనాల వరకు చూశాను నేను. Yeah, it says here the word says about the Israelites, not about the other people, only the children of God, Israelites. ఈ 106వ కీర్తనలో కేవలం ఇజ్రాయేలీయుల గురించే వ్రాయబడింది, మిగతా వారి గురించి లేకపోతే ఐగుప్తుల గురించి రాయబడలేదు. I'm not going into very detail. Verses 21, they forgot their Savior who had done great things in Egypt. మనము తెలుగులోకి వచ్చేటప్పటికి 21, 22 వచనాలు చూద్దాము. ఐగుప్తులో గొప్ప కార్యములను, దేశముల ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. Yes, they forgot what God has done in Egypt. And verses, this was the first mistake of the children of God. And the second one, verses 24 and 25, they did not believe his word, but complained and did not heed the voice of God. వారు అక్కడ చూసినట్టు మొదటి తప్పు అక్కడ కనపడుతుంది, మర్చిపోవటం అనేది. తర్వాత మనం చూసినట్లయితే 24, 25 వచనాలు చూద్దాము. వారు రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. And third one, verses 28, they joined themselves to worship Baal and ate sacrifices made to the dead. మూడో తప్పు ఏం చేశారంటే వారు బయల్బేయును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిహ మాంసమును భుజించిరి. Verses 29 says, they provoked God to anger and the plague broke out among them.
మనము 29వ వచనం గమనించినట్లయితే వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టింపగా వారిలో తెగులు రేగెను. Here, I don't know in Telugu what it says. It never said that God sent plague, but the plague broke out. అక్కడ In మన Telugu? yes, it's the same sister. Ah. దేవుడు ఇక్కడ తెగులు పంపించినట్టుగా లేదు గాని వారు తప్పు చేయడం వల్ల తెగులు ఏమైందని చూస్తున్నాం మనము, తెగులు రేగేను అని చూస్తున్నాం, అక్కడ పుట్టిందని చూస్తున్నాం మనం. And verses 30, then Phinehas stood up and intervened, and the plague was stopped. 30వ వచనం చూద్దాము. ఫినెహాను లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. See, in between how many years or months or days we don't know, but when the plague broke out, maybe many might have, yes, some thousands were killed. Then Phinehas stood up and intervened. Who is this Phinehas and how he intervened, we will see now. Numbers 25:7. 29-30 వచనాల్లో ఎన్ని సంవత్సరాలు గడిచిందో మనకు అక్కడ తెలియదు కానీ కొన్ని వేల మంది చనిపోవడం మనం చూస్తున్నాము. కానీ అక్కడ ఈ ఫినెహాను అనే వ్యక్తి మధ్యలో వచ్చి ఒక విధంగా పరిహారము చేయడం ద్వారా తెగులు ఆగిపోవడం చూస్తున్నాము. ఈ ఫినెహాను అనే వ్యక్తి ఎవరో మనం ఇప్పుడు చూద్దాం. Numbers 25:7. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 25:7. Phinehas, the son of Eleazar, the son of Aaron the priest. He is the grandson of priest Aaron. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాను అని ఉంది అక్కడ చూడండి. అంటే ఇతను అహరోనుకి మనవడు అన్నమాట. See, in previous verse, the same Numbers 25 verse 5 we will see. God told Moses, then Moses said to the judges of Israel, every one of you kill his men who were joined to Baal of Peor, that is adultery. మనము అదే సంఖ్యాకాండం 25వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, కాబట్టి మోషే ఇజ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్బయోరుతో కలిసిన కొనిన తన వశములో వారిని చంపవలనని చెప్పెను. Same incidents only we are seeing in Psalms 106 and verses 8 in same Numbers 25 verses 8. Phinehas killed a man and a woman who committed adultery in midst of Israelites. మనము అదే విషయాన్ని 106వ కీర్తనలో ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడ 8వ వచనం చూద్దాము. సంఖ్యాకాండం 25:8లో సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇజ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయేలీయుని ఆ స్త్రీ కడుపులో గుండా దూసిపోయినట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయెను. Amen. It was I didn't tell it clear, detail, but you read it in Telugu, brother. It's good. So the plague was stopped among the children of Israel. ఇలాగా ఫినెహాస్ చేయడం ద్వారా ఈ తెగులు అనేది ఇజ్రాయేలీల మధ్యలో నిలిచిపోయింది, ఆగిపోయింది. Verses 12 says, God said he will give to him the covenant of peace, that was accounted to him for righteousness to all generations forevermore. మనం 12వ వచనం చూసినట్లయితే దేవుడు ఇతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు. అదేంటో చూద్దాము. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనక అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. See what we learn from here, Phinehas, he was so zealous that he wanted to obey God's word. See, God was telling through Moses that you have to every one of you kill his men who were joined to Baal of Peor, that is leaving God or leaving the fellowship, communion, joining with the people who worship the idols. That is equal to adultery and the sin of adultery also. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫినెహాను
చాలా దేవుని పట్ల మరి ఆ ప్యాషన్ అనేది ఉండిందన్నమాట. చాలా పట్టుదల ఉండింది. మరి మోషేకి దేవుడు చెప్పినప్పుడు ఎవరైతే అన్యులతో సహవాసం చేసి మరి విగ్రహాలని ఆరాధించి అవన్నీ చేసిన వారందరినీ కూడా మరి చంపివేయమన్నప్పుడు ఫినెహాన్ చేశాడు ఆ విధంగా. So this is what we learn from this portion, that plague broke out, and because they forgot God and they did not believe His word, they complained and they joined themselves to worship idols, and they committed adultery, all these things. So plague broke out, and Phinehas, he intervened and he killed people who committed adultery. Then the plague was stopped. మనం గమనించినట్లయితే మరి ఐగుప్తీయుల దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇజ్రాయేలీలు మరి దేవుడు చేసిన మహత్కార్యములన్నింటినీ కూడా మర్చిపోయి వారు మరి చేయకుండా పనులన్నీ చేస్తూ సణుక్కుంటూ ఉండటం ద్వారా మరి ఆ తెగులు వచ్చినప్పుడు ఫినెహాను ప్రార్థన చేయడం ద్వారా ఆ తెగులు ఆగిపోవడం మనం గమనిస్తున్నాము. Okay, today to you and me, what God wants us to do, what is our stand in this, what is our responsibility during this pandemic? ఈ రోజు మీరు నేను ఏమి చేయాలి, దేవుడు మనల్ని ఏమి చేయమని కోరుకుంటున్నాడు? Today you and me are not like more than Phinehas. ఈ రోజు మనం గమనించినట్లయితే మీరు నేను కూడా ఫినెహాను కన్నా మరి ఎక్కువగా ఉన్నాము. Why I say this? We are made the righteousness of God in Christ Jesus. We are already made. See, there Phinehas was so zealous and he killed the people who committed adultery. So it was accounted to him for righteousness. But today we are already made the righteousness of God in Christ Jesus. అప్పట్లో మరి ఫినెహాను యెహోవా పట్ల చాలా పట్టుదలతో ఉండి ఆ ధైర్యముతో చేసిన దాన్ని బట్టి తనకి అది నీతిగా ఎంచబడింది. ఇప్పుడు మనమైతే దేవునిలో యేసులో మనం నీతిమంతులుగా ఉన్నాము. 1 Peter 1st chapter 16th verse says, it is written, be holy for I am holy. మొదటి పేతురు 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. Phinehas was so zealous to obey the voice of God or the law of God. Are we zealous in keeping the holiness of God in our lives? అక్కడ చూసినట్లయితే ఫినెహాను మరి దేవుని యొక్క మాటని అంత ఖచ్చితంగా పాటిస్తానికి పట్టుదల కలిగి ఉండాడు. మనము ఆ విధంగా ఉన్నామా? What is our calling? Same 1 Peter 2nd chapter 9th verse. మన యొక్క పిలుపు ఏంటి? అదే మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. But you are a chosen generation, royal priesthood, holy nation, his own special people, that you may proclaim the praises of him who called you out of darkness into his marvelous light. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. Amen. Phinehas was not called with all these names, but you and me are called a royal priesthood, holy nation, his own special people, that we may proclaim the praises of God who called us out of darkness into his marvelous light. ఫినెహానికి ఈ విధంగా సంబోధించలేదు దేవుడు, మనల్ని సంబోధిస్తున్నాడు. మనకి ఏమని చెప్తున్నాడు? మనల్ని ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, అదేవిధంగా దేవుని సొత్తై ఉన్నామని చెప్తున్నాడు. And we are called holy nation. మనం గమనించినట్లయితే పరిశుద్ధ జనముగా చూస్తున్నాము. But we take it for granted the holiness of God. See, we are only human beings. We make mistakes. We can't be holy. All these excuses Christendom is making today. మనము ఏదో ఒక సాకు చెప్తూ ఉంటాము. మనము పరిశుద్ధులుగా లేము, దేవుని అంత పరిశుద్ధులంగా మనం ఉండలేము. ఈ విధంగా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుందాం చూస్తూ ఉంటాం.
we take it easy about the things which is not pleasing unto the Lord. దేవునికి అయిష్టముగా ఉన్న వాటి పట్ల మనం కొంచెము ఆ, ఆ, వదిలినట్టుగా ఉంటది అన్నమాట. Even I was also thinking, oh, everywhere people are worshipping idol worship has become. That's why this pandemic has come. నేను చాలా కాలం అనుకుంటుండాను, చాలా చోట్ల ఈ విగ్రహారాధన పెరిగిపోయింది కాబట్టి, చాలా మంది విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి ఈ తెగులు వచ్చిందని అనుకుంటూ ఉండాను. But God told me clearly, you, my children, you are not living a holy life. కానీ నాకు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు నా బిడ్డలుగా ఉండి మీరు పరిశుద్ధమైన జీవితం జీవించట్లేదు. See, when he was speaking to Abraham, Abraham was asking, Lord, in Sodom and Gomorrah, if 5 people were there, will you not destroy the cities of Sodom and Gomorrah? అబ్రహాము దేవునితో సంభాషిస్తున్న సమయంలో సొదొమ అండ్ గొమొర్రా విషయంలో కనీసం ఒక 5 మంది అన్న అక్కడ పరిశుద్ధులుంటే మీరు సొదొమ గొమొర్రాని రక్షించరా అని అడుగుతుండాడు అబ్రహాం. Not even 5 people, only 1 was there. అక్కడ గమనించినట్లయితే 5 కూడా ఉండలేదు, ఒక్కడే ఉండాడు. So he took him out and he destroyed the cities. ఆ లోతు కుటుంబాన్ని మాత్రమే తప్పించి ఆ సొదొమ గొమొర్రా ఊరిని నాశనం చేశారు. We children of God, see how we are called, royal priesthood, holy nation, special people. We may proclaim the praises of God. Are we keeping up the holiness of God, what He expects from you and me? మనల్ని మరి రాజులైన యాజక సమూహం అని ఏర్పరచబడిన వంశం అని చెప్పి ఈ విధంగా సంబోధిస్తున్నప్పుడు మరి అదే పరిశుద్ధత మనం ఉంచుకుంటున్నామా మన జీవితాలనే మనం ప్రశ్నించుకోవాలి. If the body of Christ stand up and try to live the holiness, in the holiness, the word says, beautify us with the holiness of God. మరి మనం గమనించినట్లయితే దేవుని యొక్క సంఘముగా మనం ఉన్నప్పుడు కలిసి మనము మరి ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని వాక్యం సెలవిచ్చిన విధముగా మనము ఆ వాక్యములో మార్చబడినప్పుడు ఎలాగుంటుందో చూడాలి మనం. When the children of God live a sacrificed life, that is soul, spirit and body to be offered as a living sacrifice. మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నప్పుడు మనము సమర్పణ కలిగిన జీవితము యాగముగా జీవించగలగాలి. Plague definitely be stopped. ఆ విధంగా మనం జీవిస్తే ఈ తెగులు కూడా ఆగిపోతుంది. Holiness is lacking in the body of Christ. దేవుని యొక్క సంఘములో ఈ పరిశుద్ధత అనేది తగ్గింది, లేదు. Our Father God wants 100% holiness, not 99%. మన తండ్రి అయిన యెహోవాకి 100% పరిశుద్ధత కావాలి, 99% సరిపోదు. Be ye holy, for I am holy. నేను పరిశుద్ధముగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడు. When the holiness is reigning in you and me, the plague will go away from the city because we are dwelling in that city. మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, మనలో పరిశుద్ధత ఉన్నప్పుడు ఈ ఊరు నుండి, ఈ ప్రదేశం నుండి ఈ తెగులు అనేది పారిపోతుంది. ఎందుకంటే మనం పరిశుద్ధులుగా ఉన్నాము, మనము ఇదే ఊర్లో ఉన్నాము, ఈ దేశంలో ఉన్నాము కనుక. Even the small things we should check whether it is pleasing unto the Lord what I am doing. చిన్న విషయంలో కూడా మనం చేసే పనిలో మనం చేస్తున్న పని ఆయనకి అంగీకారంగా ఉందా లేదా మనం గమనించాలి. Maybe it looks difficult for me also, but let us commit all of us for this calling to be holy like Him, so that the world could be delivered. మనము అది పరిశుద్ధంగా ఉండటం అనేది చాలా కష్టమైన పనే, కానీ మనము ప్రయత్నించాలి. మనము పరిశుద్ధంగా ఉండి ఆయన అడుగుజాడలో మనం నడవడం ద్వారా, ఆయన పరిశుద్ధత మనము నింపుకోవడం ద్వారా ఈ తెగులు కూడా వెళ్లే విధంగా మనం చేయగలుగుతాం. The Holy Spirit of God who dwells inside of us will lead us into the life of holiness. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనము పరిశుద్ధముగా జీవించడానికి మనల్ని నడిపిస్తుంది. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. Thank you. థాంక్ యూ. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. In spite of all
the things going around us, He is still good and He loves you and me. మన చుట్టూ అనేక విధములుగా పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఇంకనూ ప్రేమిస్తూనే ఉన్నాడు. And as sister was edifying, exhorting, so many people asked me one question. సహోదరి ఏ రీతిగా అయితే మనతో పంచుకున్నారో ఆ విషయం బట్టి అనేకులు నన్ను కూడా ప్రశ్నించారు. And is this pandemic from God or devil? ఈ మహమ్మారి సాతాను నుండి వచ్చిందా దేవుని నుండి వచ్చిందా అని నన్ను ప్రశ్నించారు. If it is from God, why He allows to all the people throughout in the world? ఒకవేళ దేవుని నుండి వచ్చిందంటే ఈ మహమ్మారి మొత్తం ప్రపంచం అంతట్లో ఎందుకు వ్యాపించింది అని అడిగారు. Developed countries, underdeveloped countries, third world countries, so many countries they divided, but all the countries are affected by this pandemic. అభివృద్ధి చెందబడిన దేశాలు, వెనకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అన్ని దేశాలు కూడా ఈ యొక్క మహమ్మారి వల్ల పీడితులై ఉన్నారు. So many eminent men of God, servants of God could not answer for this. అనేక దైవజనులు ఈ యొక్క ప్రశ్నను జవాబు చెప్పలేకపోతున్నారు. And people try to reach an answer, but still there is no answer. అనేకులు ప్రయత్నిస్తున్నారు మంచి జవాబు చెప్పడానికి, కానీ ఇంతవరకు ఉత్తరం అనేది మనం పొందలేకపోతున్నాం. Now, what to do with this pandemic? ఈ యొక్క మహమ్మారితో మనం ఏం చేయాలి? It's definitely, as sister was exhorting, because of sin, God has allowed this. సహోదరి ఏ రీతిగా అయితే తన తలంపులు పంచుకున్నారో ఈ యొక్క మహమ్మారి అనేది పాపం వలన వచ్చే ప్రాయశ్చిత్తం అని మనం తెలుసుకోవచ్చు. Let us not talk about the sin, let us not talk about the anger of God. Now, as it is, what we can do. దేవుని యొక్క ఉగ్రత గురించి కానీ పాపం గురించి కానీ మనం ఏమాత్రం ధ్యానించిన అవసరం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితిలో మనం ఏమి చేయవలసిన ఉన్నది అని ఆలోచిద్దాం. Pandemic is already there in all the countries. మహమ్మారి అన్ని దేశాల్లో కూడా వ్యాపించి ఉన్నది. People are dying out of plague. ఈ మహమ్మారి బట్టి అనేకులు మరణిస్తున్నారు. But now, what is the way out? కానీ దీని నుండి విముక్తి ఏ రీతిగా పొందగలం? And I was keep on praying and thinking about this. ఈ విషయాన్ని గురించి నేను ఆలోచిస్తుండగా And God has given me a wonderful passage, the book of Hosea, 6th chapter, verses 1 and 2. హోషేయ గ్రంథంలో నాకు కొన్ని వాక్యాలు దేవుడు నాకు కనిపించారు. And let me read in English. Come, let us return to the Lord. He has torn us to pieces, but He will heal us. He has injured us, but He will bind up our wounds. After 2 days He will revive us. On the third day He will restore us, that we may live in His presence. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కట్టెను, ఆయనే మనలను బాగు చేయును. Second verse. 2 దినములు అయిన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. Here the word is very clear that the Lord Himself has affected or He has allowed this plague in midst of us. ఇక్కడ రాయబడిన వాక్యంలో మనం గమనిస్తుంది ఏంటంటే దేవుడే మనల్ని బాధించను అని రాయబడి ఉన్నది. He has torn us into pieces. ఆయన మనల్ని ముక్కలుగా చేసెను. See, in every part of the world, people are affected. ఈ ప్రపంచంలో ఈ దినాల్లో అందరూ ఈ యొక్క మహమ్మారి బట్టి బాధితులుగా ఉన్నారు. In everyday news, we see the numbers. This country lost this many lives. This country lost that many lives. All this sort of information, toned out information. వార్తల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం ఏంటంటే ప్రతి ఒక్క దేశంలో ఎంతమంది ఈ మహమ్మారి బట్టి చనిపోయి ఉన్నారు అని. And He has injured us, but He has injured us.
ఆయన మనలను బాధించెను. He has injured our economy, our well-being, our social status. All the schools are closed. The children could not go to school. He has injured, destroyed our well-being. మన యొక్క సౌభాగ్యమును ఆయన కొట్టెను అని రాయబడినది. And the comfort word is, He will heal us and He will bind us up our wounds. మనలను ఆయన బ్రతుకున్నట్లు మూడో దినమున ఆయన మనలను స్వస్థపరచును. Yes. See, verses 2 gives me a glimpse of hope in the Lord. రెండో వచనములో ఒక నిరీక్షణతో కూడిన పదములు వాడబడినవి. After 2 days, He will revive us. On the third day, He will restore us. బ్రతుకున్నట్లు మూడో దినమున ఆయన మనలను స్వస్థపరచును. రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. What He is talking about? Is He talking about the second wave and third wave? ఈ రెండో మహమ్మారి లేకపోతే రెండవ స్థితి మూడవ స్థితి గురించి మాట్లాడబడుతుందా? Already the second wave is getting over. రెండవ స్థితి గతించిపోతుంది And people are expecting the third wave. మూడవ స్థితి మనుషులు ఊహిస్తున్నారు. And everybody is threatening the third wave will affect the children. మూడవ స్థితి పిల్లలను ఆక్రమిస్తుందని అనుకుంటున్నారు. From these words, what we understand, after the second wave, He will revive us. After the third wave, He will restore us. రెండవ దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మూడు దినములైన తరువాత ఆయన స్వస్థపరచును. And we may live in His presence. ఆయన సన్నిధిలో మనము జీవించినట్లు. Hallelujah. హల్లెలూయా. Let us take these verses literally operating on this situation. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. So in nutshell, it is God who allowed this pandemic. క్లుప్తంగా చెప్పాలంటే ఈ యొక్క మహమ్మారిని దేవుడే ప్రవేశించి పెట్టి ఉన్నాడని. And again God is promising and He is assuring His restoration. దేవుడే తన మట్టుకు తానే క్షేమము స్వస్థత చేకూరుస్తానని ఆయన ఆశ్వాసిస్తున్నారు. He will heal us, He will restore us, He will bind all our wounds. ఆయన మనల్ని స్వస్థపరిచి మన గాయములు మాన్పివేయునని రాయబడి ఉన్నది. After the second day or third day, we will see His presence. We will live in His presence. 2-3 దినముల తరువాత ఆయన సన్నిధి ముఖమును మనం చూడగలమని రాయబడి ఉన్నది. It is the comforting, consoling verses from God. దేవుని యొద్ద నుండి ఆదరణతో కూడిన మాటలు ఇవి. What is your part, my part? నీ యొక్క బాధ్యత నా బాధ్యత ఏమై ఉన్నది? Verses 1, the word starts like this: Come, let us return to the Lord. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. See, this caution tells us that we are far away from God. ఈ యొక్క మాట బట్టి మనం గ్రహించగలం ఏంటంటే దేవుని నుండి దూరస్థులమై ఉన్నామని. It is the time that we should come closer to God. దేవుని యొద్దకు మరలు కొనుట బట్టి ఆయనకు సమీపంలో చేరగలం. Even though this pandemic situation is going on, the word of God, the call of God is come back. ఈ యొక్క మహమ్మారి ఎంత విపరీతంగా అయినప్పటికీ వాక్యంలో రాయబడింది ఏంటంటే నరులారా తిరిగి రండి అని. What is the cause for the separation from God to man? మానవునికి దేవునికి మధ్య వచ్చిన భేదము లేక దూరం ఏంటి? Book of Isaiah 59th chapter verses 1 and 2 says, యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే, surely the arm of the Lord is not too short to save, nor is ear too dull to hear, but your iniquities have separated you from your God, your sins have hidden His face from you, so that He will not hear. ఆయన రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం కొరచు కాలేదు,
ఆయన విననేలకుండానట్లు ఆయన చెవి మందము కాలేదు. మీ పాపములు దేవుని నుండి మిమ్మల్ని దూరముగా చేసి ఉన్నది అని రాయబడినది. Nothing is wrong with God. దేవుని బట్టి ఏమాత్రం కూడా అభ్యంతరం లేదు. He is the same old loving God, loving Father. దేవుడు మొదటిలాగే ఆయన నిరంతరము ప్రేమ కలిగిన తండ్రి. He always hears your cry. ఆయన నిరంతరము ఆయన నీ మొర ఆలకిస్తుంటాడు. He always restores you, takes care of you. నిన్ను ఆయన సమీపంలో చేర్చుకుంటూ ఆయన నిన్ను నీ బాధ్యతలు వహిస్తుంటాడు. But what is the problem with you? కానీ మానవులైన మన యొక్క బాధ్యత ఏంటి? Your iniquities, మన పాపములే, your sins. మన అతిక్రమములే. Your iniquities separated you from God. మన అతిక్రమములు దేవుని నుండి మనల్ని వేరు చేసి ఉన్నది. Your sin have made God to hide his face from you. దేవుని యొక్క ముఖము మన నుండి దూరమగున్నట్లు మన పాపములు ఆయన నుండి మనల్ని వేరుపరిచినది. Or otherwise your sins have blocked the ears of God. ఇంకొక మాటలో చెప్పాలంటే మన యొక్క అతిక్రమములు దేవుని యొక్క చెవిని మందము చేసినవి. Hallelujah. హల్లెలూయా. Now the problem is with us. ఆ యొక్క సమస్య అనేది దేవునితో కాదు కానీ మన మధ్య ఉన్నది. Let us turn back to God. దేవుని యొద్దకు తిరిగి మరలిపోదాము రండి. This signal, this caution is for the entire world. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మాట చెందుతుంది. Because the pandemic is not sparing anyone, any religion, any country. ఈ మహమ్మారి జాతి కులం మతం భేదము లేకుండా అందరినీ సంధిస్తుంది. Let the people of this world should repent and turn back to the living God. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడుతూ దేవుని సజీవుడైన దేవుని వైపు మరలుకొనుట మంచిది. What is the hindrance or what is the obstacle that people cannot come back to God? దేవునితో సమాధాన పడకుండా ఏంటి మానవుని అడ్డగిస్తుంది? Book of Isaiah, 1st chapter, యెషయా గ్రంథము 1వ అధ్యాయము verses 18 to 20. 1వ అధ్యాయము 18వ వచనము 20వ వచనం వరకు. This gives the picture of a person in this world. ఈ యొక్క వాక్యం ద్వారా మనుష్యుని యొక్క స్థితిగతి గురించి రాయబడినది. I am not talking about the children of God, the believers of God, for the entire world. This is the problem, this is the issue that they don't want to come back, turn back to God. ప్రపంచంలో ఉన్న ప్రతి యొక్క వ్యక్తి గురించి కూడా ఇక్కడ రాయబడినది. Verses 18 says, starts like this. Come now, let us reason together, says the Lord. Though your sins are like scarlet, they shall be as white as snow. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను అవి హిమం వలె తెల్లబడును. Though they are red as crimson, they shall be like wool. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లవగును. If you are willing and obedient, you will eat the best from the land. But if you resist and rebel, you will be devoured by the sword, for the mouth of the Lord has spoken. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. Now these verses are clearly giving an idea that the choice is yours and mine. మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది ఏంటంటే బాధ్యత మనది. People always think, oh, I cannot go back to God. మనుషులందరూ ఆలోచించేది ఏంటంటే నా స్థితిగతిని బట్టి నేను తిరిగి దేవుని యొద్దకు మరలుకోలేను. My sins are so much. నా యొక్క అతిక్రమములు విస్తారంగా ఉన్నవి. People give up their life. జీవితమును నిరర్థకము అని మనుషులు అనుకుంటారు. See, they don't find a chance with God to become righteous. దేవునితో సమాధాన పడుట మంచిది అని ఆలోచన మాత్రం వారికి తట్టదు. Here the word of God talks about, let us discuss, man, let us reason, let us discuss and decide. Even though your sins are so much, దేవుడే తన పక్షంగా మనుషులతో ఈ మాట చెప్తున్నాడు ఏంటంటే, రండి
మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రమైనను అవి హిమం వలె తెల్లబడును. Your sins like scarlet red, sins like crimson red. God wanted to change you. కెంపు వలె ఎర్రనివైనను అది గొర్రెబొచ్చు వలె తెల్లవగును. And your sins can be turned into completely, and it will be like a snow white and a wool like life. మీ పాపములు అతిక్రమములు ఎంత ఎర్రవైనను అవి తెల్లపరచబడును, అవి గొర్రెబొచ్చు వలె మారిపోవునని వాక్యం రాయబడినది. People think that I'm gone. I'm gone case. మనుషులు జీవితంలో వారి యొక్క అతిక్రమం బట్టి తమ్ము తామే తృణీకరించుకొని వారు ఏమనుకుంటారంటే నా జీవితం గతించింది. And people give up their life. వారి జీవితం ఇంకా నిరర్థకం అనుకుంటారు. Let me live, die and go to hell. నేను జీవించి చనిపోయి నరకానికి వెళ్ళడానికి సిద్ధపడిపోతున్నాను అని అంటారు. I am bad because not of my fault, because of somebody's fault. నా యొక్క స్థితిని బట్టి నేను చెడ్డవాడిని కాదు, కానీ ఇతరుల బట్టి నేను చెడ్డవాడిగా మార్చబడ్డాను. Now all the possible situations are there for you and me, so that we cannot come back to God. పరిస్థితులను బట్టి చూస్తే ఏ విధంగా కూడా తిరిగి దేవుని తట్టు మరలుకొని వచ్చే పరిస్థితులు లేనట్టు మనము గమనిస్తున్నాం. And God is giving hope that in spite of all your sin, come back to me. మనము మన మనస్తత్వం బట్టి ఏ రీతిగా ఉన్నాను దేవుని వాక్యం ప్రకారం ఆలోచిస్తే ఏ పరిస్థితులు ఉన్నట్టు ఎప్పటికీ తిరిగి రమ్ము అని దేవుని వాక్యం ఆజ్ఞాపిస్తుంది. The psalmist was telling that, Psalm 103 verses 4 and 5, your sins are like from east to west. That much sin God is ready to forgive. కీర్తనలో రాయబడింది ఏంటంటే మీ పాపము తూర్పునకు పడమరి ఎంత దూరమో అంత దూరముగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. What is the distance between east and west? తూర్పుకు పడమరకు భేదం ఎంత? Anybody can measure it? అది ఎంత దూరం ఉందో ఎవరైనా చెప్పగలరా? If somebody's sin is so much, God is ready to forgive. ఎవరు అతిక్రమైనను అంత విస్తారం ఉన్నప్పటికీ కూడా దేవుడు సామర్థ్యుడు, దాన్ని క్షమించగలడు. King David was so happy to declare, yes, all my sins are forgiven, all my sickness are healed. దావీదు మహారాజు అయితే తన అతిక్రమములన్నిటినీ దేవుడు తుడిచివేసి ఉన్నాడని, తన పాపము క్షమించున్నాడని నిర్ధారణతో చెప్పగలుగుతున్నాడు. God is a wonderful God. His grace and mercy is ready for you to change your life. దేవుడు గొప్ప దేవుడు, ఆయన మహోన్నతుడు, నీ జీవితాన్ని మార్చివేయటకు సామర్థ్యుడు. And the only thing is you need to return back. You need to come back to God. కేవలం నువ్వు చేయవలసిన నీ బాధ్యత ఏంటంటే నీ తిరిగి ఆయన తట్టు నీ దిశను మార్చుకోవాలి. The creator God is your father. నిన్ను సృష్టించిన దేవుడు నీ తండ్రి అయి ఉన్నాడు. People talk about God in different ways. మనుషులు దేవుని గురించి ఉద్దేశిస్తూ అనేక విధములుగా మాట్లాడుతారు. People say that how God can become your father. దేవుడు నీ తండ్రిగా ఎలా మారగలడు అని మనుషులు ప్రశ్నిస్తారు. If God is your father, then who is your mother? దేవుడే నీ తండ్రి అయితే నీ తల్లి ఎవరు అని అడుగుతారు. Think that he is your creator. ఆయన నిన్ను సృష్టించిన కర్త. The word of God says he has formed you in your mother's womb and he knows you. ఆయన నీ తల్లి గర్భంలో నిన్ను సృజించి ఉన్నాడు, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. He is your father, he is your mother. ఆయన నీ తండ్రి, ఆయన నీ తల్లి అయి ఉన్నాడు. It is the time that you need to come back to your father. ఈ సరైన సమయంలో నీవు తిరిగి నీ యొక్క దిశను మార్చుకొని తిరిగి వెనక్కి రావాల్సిన బాధ్యత. In New Testament, Jesus was telling a wonderful story. I like that story very much. యేసు ప్రభువారు ఒక మంచి ఉపమానాన్ని నూతన నిబంధనలో చెప్పి ఉన్నారు. That is in Luke 15th chapter verses 11 onwards. లూకా సువార్త 15వ అధ్యాయంలో verses 11 onwards. లూకా 15:11 నుంచి. And the title, the topic of this parable is prodigal son or a lost son. ఈ యొక్క ఉపమానము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. And we all know that story very well. ఈ తప్పిపోయిన కుమారుడు గురించిన కథ మనందరికీ తెలిసి ఉంది. A father was having two sons. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండేవారు.
and always the second sons will be smarter. సాధారణంగా చూస్తే అన్ని గృహాల్లో రెండో కుమారుడు చాలా తెలివితేటలుగా ఉంటాడు. He might have thought that, oh, the father is old, the older son, my brother is also dumb. They have so much money, but they don't know how to enjoy the life. రెండో కుమారుడు చాలా చలాకీగా ఆలోచించాడు. ఏంటంటే తండ్రి వృద్ధుడైపోయినాడు, పెద్దన్నకు ఏమాత్రం కూడా బుద్ధి లేదు, ఏ రీతిగా ధనాన్ని వెచ్చించి సంతోషించాలో ఆనందం ఉండాలో అని. Let me think something different. నేను వేరే రీతిగా ఆలోచిస్తాను. It's better leave this place and go to some other place so that I can do some achievement. ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళి నేను ఏదైనా సాధించడానికి ప్రయత్నిస్తాను అనుకున్నాడు. He has planned to go away from the father. తండ్రి నుండి వెడలిపోయి దూరముగా ఉండాలని ఆశించాడు. He has decided to keep a distance from his father. తండ్రి నుండి దూరముగా ఉండాలని ఆశించాడు. This is the problem in these days. ఈ దినాల్లో వచ్చిన సమస్య ఇదే. People always think that try to maintain a distance. మనుష్యులు ఒకరితోనొకరు దూరంగా ఉండాలని ఆశిస్తుంటారు. God is there. దేవుడు ఉన్నాడు, I am here. నేను ఇక్కడ ఉన్నాను. Let us keep a distance. Let us maintain a distance. దేవుడి నుండి కొంచెం దూరముగా ఉండడం మంచిది అని The అనుకుంటుంటారు. younger son has planned the same thing. ఆ రెండో కుమారుడు ఆ రీతిగానే ఆలోచించాడు. Now he is away from the father with full of money. తండ్రి దగ్గర నుండి దూరంగా పారిపోయి ధనంతో సమృద్ధిగా ఉన్నాడు. People always ask me one question. See, being a responsible father, why he allowed his son to go away with a lot of money? అనేకులు నన్ను ప్రశ్నించారు, ఏంటంటే తండ్రిని, బాధ్యత గల తండ్రి కుమారుడు వెళ్ళిపోతున్నప్పుడు ధనాన్ని ఇచ్చి ఎందుకు పంపించేశాడు అని. Our father is not a God of putting chains on you in your hands and legs. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని బంధకాల్లో ఉంచుట ఆయన యొక్క ఉద్దేశం కాదు. He gives you a free will. నీకు స్వేచ్ఛ అనేది దేవుడు ఇస్తుంటాడు. And he wants to see how far you can go. ఆ స్వేచ్ఛను ఏ విధంగా నువ్వు ఉపయోగిస్తావు అని ఆయన ఉద్దేశిస్తుంటాడు. Whatever the distance you go, but he still loves you. నువ్వు ఎంత దూరముగా వెళ్ళిపోయినప్పటికీ ఆయన ప్రేమ మాత్రం మారనది. The father was keep on thinking about his son. ఆయన కుమారుని గురించి నిరంతరము ఆలోచిస్తూనే చింతిస్తూనే ఉండేవాడు. That is the reason he was keep on looking at his son. When he came all the way far distant, he could recognize his son. కుమారుడు తిరిగి వచ్చినప్పుడు చాలా దూరముగా బట్టలు దుస్తులు లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ గుర్తుపట్టగలిగిన తండ్రి. And the son, when he left, he was with a wonderful dress, maybe a princess dress. వెళ్ళిపోతున్నప్పుడు రాజభోగముతో రాజ దుస్తులను వేసుకుని వెళ్ళాడు. But when he was coming back, he was more than a beggar. తిరిగి వచ్చినప్పుడు చిరిగిపోయిన గుడ్డ బట్టలతో వచ్చినాడు. But because he was taking care of the pigs and he was trying to eat the pod, the food of the pigs. కలిగిన సమస్తాన్ని కోల్పోయి పందులు తింటున్న తిండిని తింటూ ఆ పందులు పోషిస్తున్న పరిస్థితిలో ఉండేవాడు. But father could understand and he could make out his son. తండ్రి కుమారుని యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని గ్రహించగలిగి ఉన్నాడు. After keeping a distance from the father, తండ్రి నుండి దూరముగా వెళ్ళిపోయినప్పటికీ the son lost everything. కుమారుడు సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు. His money, తన యొక్క ధనాన్ని his పోగొట్టుకున్నాడు, integrity, తనకున్న మర్యాద, and his all sort of good things what he was having, he lost. తనకున్న వ్యక్తిత్వము, తనకున్న అన్ని మంచి శ్రేష్టమైన వాటన్నిటిని కోల్పోయినాడు. When he was having money, all his friends were with him. తనం ఉన్నప్పుడు స్నేహితులు అనేకులు వచ్చి ఉండేవారు. And everyday party, everyday good life. అనుదినం విందులు భోజనాలు చేస్తుండేవారు. And when he lost his money, when he lost his integrity, nobody was with him. వ్యక్తిత్వాన్ని కోల్పోయి ధనాన్ని కోల్పోయినప్పుడు స్నేహితులు ఎవరు కూడా దగ్గర లేకపోయి దూరం అయిపోయారు. But only one thought was with him. ఒక తలంపు కలిగి ఉన్నాడు. My father's house. నా తండ్రి ఇల్లు, My father's house. నా తండ్రి ఇల్లు. Now it is the time that he should return back. తిరిగి వచ్చేయాలనే తలంపు కలిగి ఉన్నాడు. And verses 17 says, Luke 15:17 says, 17వ వచనంలో రీతిగా రాయబడి ఉన్నది. when he came to his sense, he said, how many of my father's hired men have food to spare, and here
I am starving to death. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోవచ్చున్నాను. The word of God is encouraging you and me for the entire people who are listening this message. దేవుని వాక్యం చేత మనం అందరం కూడా వింటున్న వారందరూ కూడా హెచ్చరింపడుతున్నారు. He came to his sense. ఆయన అయితే బుద్ధి వచ్చినప్పుడు What the pandemic is trying to teach you and me, ఈ మహమ్మారి నీకు నాకు ఏంటి నేర్పిస్తుందంటే we could come to our sense మనకు బుద్ధి కలుగునట్లు, and we need to return back to our Creator. బుద్ధి కలిగి మన యొక్క సృష్టికర్త యొద్దకు తిరిగి రావాల్సిన బాధ్యత మనది. He is starving to death. వాడు ఆకలితో అలమటిస్తున్నాడు. You know what pandemic is doing? ఈ యొక్క మహమ్మారి చేస్తున్నది ఏంటి తెలుసా? Love one another. ప్రతి ఒక్కరిని ప్రేమించుకో అని వాక్యం రాయబడి ఉన్నది. Now the pandemic is telling hide from one another. ఈ యొక్క మహమ్మారి ఏంటి నేర్పిస్తుందంటే ఒకరి నుండి ఒకరు దూరంగా ఉండండి అని. Because we wanted to put the mask. ఎందుకంటే ఈ యొక్క మాస్క్ వేసుకోవాలి. Somebody is talking to me, but I don't know who is this person. ఆయన ఎవరో నేను గుర్తించలేను. Hide one another. ఒకరినొకరు దూరముగా ఉండాలి. What a pathetic situation we are. ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం It's జీవిస్తున్నాం. destroying you and me. నిన్ను నన్ను నాశనం చేసే పరిస్థితిలో జీవిస్తున్నాం. Let us come to our sense. మనము బుద్ధి కలిగి దేవుని యొద్దకు మరలుకుందాం. Return back to our Father. దేవుని యొక్క తిరిగి మళ్ళీ దేవుని యొద్దకు వద్దాం. Here verse 18 says, I will set out and go to my father and say to him, Father, I have sinned against heaven and against you. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని. This is the sense he received. He got it. ఈ కుమారుడికి కలిగిన బుద్ధి ఏంటంటే ఇదే. I will return back to my నా father. తండ్రి యొద్దకు తిరిగి నేను వెళ్తాను. I will set out. నేను తిరిగి నా తండ్రి యొద్దకు వెళ్తాను. Many people think that okay, everything will be all right. అనేకులు అనుకుంటారు ఏంటంటే పరిస్థితులు మారిపోతాయి, అన్ని బాగుంటాయని. And after some time we will become normal. కొన్ని దినాలు అయిన తర్వాత మళ్ళా మనము ఏదో అదే గతికి వెళ్ళిపోతుంటాం. After vaccination everything will be all right. ఈ టీకాలు వేసిన తర్వాత అంతా బాగైపోతుంది అనుకుంటాం. We don't want to set out. మనము ఏమాత్రం కూడా తిరిగి మారు మనసు పొందాలని ఆశపడం. We don't want to get up. మనము తిరిగి బుద్ధి తెచ్చుకొని నిలబడదాం అనుకోం. When the younger son decided this, he was sitting in the pigs, in midst of pigs. చిన్న కుమారుడు పశ్చాత్తాపం పొందినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు పందుల మధ్య ఉన్నాడు. He decided to get up, set out from that place. ఆ పరిస్థితి నుండి మనస్సును మార్చుకొని అక్కడ నుంచి లేచి తండ్రి దగ్గరకు వెళ్దామని నిర్ణయించుకున్నాడు. Dear brothers and sisters who are hearing from you, ఈ వాక్యం వింటున్న సోదరులారా, decide to set out. నిర్ణయించుకోండి, కేవలం మనస్సును మార్చుకొని దేవుని యొద్దకు వెళ్ళుటకు. It is enough to have this destroyed situation. ఇంత అధోగతికి మనము దిగజారిపోయినాము కాబట్టి దీన్ని బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన బాధ్యతమై ఉన్నాం. As sister was telling, 5 righteous people, the city can be saved. సహోదరు ఏ రీతిగా చెప్పినారో 5 నీతిమంతులు ఉన్నాడలా పట్టణము రక్షింపబడుతున్నది. Let us set out from this situation. మనకున్న పరిస్థితి నుండి మనం మరలుకొని దేవుని యొద్దకు మనస్సు మార్చుకుందాం. Go to our Father. తండ్రి యొద్దకు తిరిగి వెళ్దాం. Make a confession. ఒక పశ్చాత్తాపడి దేవునితో ఒప్పుకోలు చేసుకుందాం. Father, I have sinned against you. తండ్రి నీ ఎదుట నేను దుర్మార్గత చేసి ఉన్నాను. That is sinning against heaven. పరలోకముకు వ్యతిరేకంగా నేను పాపం చేసి ఉన్నాను. I have gone away from you, Father God. తండ్రి నీ నుండి నేను దూరస్తున్నైతిని. I thought that it is good for me to maintain a distance from నీ you. నుండి వెడలిపోవటం మంచిది అనుకొని నేను నిర్ణయించుకున్నాను. See, before my marriage, we used to, as a youth, we used to go and sit in the steps of the church.
వివాహం ముందు యవన కాలంలో మందిర ఆవరణలోకి వెళ్ళి ఆ మెట్ల మీద కూర్చుండేవారు. If we don't go to church, my mother will shout at me. మందిరంకి వెళ్ళకపోతే తల్లి గద్దించేవారు. Go to church and sit in the steps of the church. ఆ యొక్క మందిర ఆవరణంలో ఉన్న మెట్ల మీద కూర్చోండి అని చెప్పేది. And always think that, okay, I am in the presence of God. అది ఆ రీతిగా చేస్తూ నేను దేవుని సన్నిధిలో ఉన్నానని అనుకునేవాడిని. Maybe God was laughing. నా యొక్క తలంపులు బట్టి దేవుడు నవ్వేవాడేమో. And he was waiting for me to come in the presence of God. దేవుడు తప్పక నా ఎడల కనికరించి ఆయన నా కొరకు ఆయన వేచి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. So verses 20 says, 20 వచనం రాయబడింది. so he got up and went to his father. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడల మీద ముద్దు పెట్టుకునెను. He decided to get up and went to his father. అక్కడ ఉన్న పందిలో పరిస్థితి నుండి లేచి మనసును మార్చుకుని తండ్రి వద్దకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, let us make a decision today. ఒక నిర్ణయాన్ని ఈ దినాన మనం తీసుకుందాం. It is enough that we are still sitting with pigs. పందులతో లేక పాప జీవితం అతిక్రమంలో జీవించటం అనేది ఇంకా చాలు. If you get up and decide to go to the father, మనస్సు మార్చుకొని తండ్రి వద్దకు తిరిగి వెళ్ళడం బట్టి I challenge you like a Piragas, for because of one person the city will be completely saved. ఒక వ్యక్తిని బట్టి ఆ యొక్క పట్టణం ఏ రీతిగా అయితే రక్షింపడినదో ఆ రీతిగా నేను ఊహిస్తున్నాను. How can I give this guarantee? ఏ రీతిగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను? Look at this father. The father was watching his son day out, day in. ఈ యొక్క తండ్రి పరిస్థితిని ఒక మారు గమనించేస్తే ఆ కుమారుడు తిరిగి వస్తాడు అనే ఆశతో ప్రతిదినము ఆయన కనిపెట్టుకుంటుండేవాడు. While he was still a long way off, his father saw and filled with compassion for him. కుమారుడు దూరముగా నుండుట చూచి తండ్రి తన హృదయంలో కనికరపడి ఆయన కొరకు వేచి ఉన్నాడు. Don't worry about your sin. నీ యొక్క అతిక్రమను బట్టి ఏమాత్రం కూడా నువ్వు చింతించవలసింది లేదు. Don't worry about your lifestyle. నీ యొక్క పరిస్థితిని బట్టి ఏమాత్రం కూడా ఆలోచన చేయనవసరం లేదు. Maybe your sins are like a red or crimson color. నీ యొక్క పాపములు ఎర్రవైనను God wanted to change it. వాటిని తెల్లగా చేయాలని ఆశపడుతున్నాడు. God is promising that it will be changed like a snow, like a wool. గొర్రె బొచ్చు వలె తెల్లగా మార్చివేయాలని, హిమం వలె తెల్లగా మార్చివేయాలని ఆశిస్తున్నాడు. Father looked the son. తండ్రి కుమారుడు వైపు చూచి, I don't know how many years after that the father is seeing the son. ఎంత సమయం తర్వాత కుమారుడు తండ్రి చూచున్నాడో మనకు తెలియదు కానీ What a compassionate heart the father was having, even though the son is totally changed, marred, or completely destroyed, but he could recognize him. తండ్రి కుమారుని యొక్క దశను చూసి ఆ యొక్క రాజభోగంలో లేనప్పటికీ తనకు అధోగతిలో ఉన్నప్పటికీ గుర్తుపట్టి తనని అంగీకరించి ఉన్నాడు. He saw him and filled with compassion. ఆ కుమారుని చూసినప్పుడు హృదయంలో కనికరపడ్డాడు. See, the next word was totally moved in my heart. నా హృదయం కదిలించినది తర్వాత వాక్యం. He ran to his son, threw his arms around him and kissed him. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. Do you think that the father is a young man to run? తండ్రి యవనస్తుడా పరిగెట్టి కౌగిలించుకోవడానికి? His love, his compassion made him to run towards his son. కుమారుని ఎడల ఉన్న ప్రేమ, అనురాగము, ఆ యొక్క కనికరము ఆయనని ఆ రీతిగా పరిగెట్టించింది. He threw his arms around his neck. కుమారుడి చుట్టూ మెడ చుట్టూ తన చేతులు చాపి, just imagine a person who is coming straight away from the pigs, among pigs,
పందుల వాతావరణం నుండి పందుల యొక్క వాసనతో నిండిన కుమారుడు స్థితిగతిని గమనించలేదు కానీ what a dirty situation he would have been. ఎంత అసహ్యమైన పరిస్థితిలో ఉన్నాడో మనం ఆలోచించవచ్చు. One day if you don't take bath, people will say, oh, this man is smelling. ఒక దినాన్ని ఎవరైనా స్నానం చేయకపోతే మనిషి సాధారణంగా వాసన చెమట వాసన వస్తుంది. But this man came straight away from among pigs. కుమారుడు అయితే ఆ పందుల యొక్క సహవాసంలో నుండి వచ్చాడు. His father never hesitated to kiss him. తండ్రి ఏమాత్రం కూడా తన కౌగిలించుకొని ముద్దు పెట్టడానికి సంశయించలేదు. My dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, let us make a decision. ఈ నిర్ణయాన్ని మనం తీసుకుందాం. Let us come to our sense that we need to return back, come back to the living God who has created you and me. పశ్చాత్తాపడవలనని, దేవుని తట్టు తిరగవలనని, బుద్ధి తెచ్చుకోవాలని మనం గ్రహించుదాం. See, another important thing, this man is making a confession. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క కుమారుడు ఒప్పుకోలు చేస్తున్నాడు. Father, I have sinned against heaven and against you. I am no longer worthy to be called your son. తండ్రి, నీకు పరలోకమునకు నేను విరోధముగా పాపం చేస్తున్నాను. నీ కుమారుడుగా పిలువబట్టకు ఏమాత్రం కూడా పాత్రుడను కాను. Father knows the heart of his son. తండ్రికి బాగా తెలుసు ఏంటంటే కుమారుని యొక్క హృదయ స్థితిగతి. Father never said, okay, my son, I forget all your sin, I forget all your wrongdoings, I will accept you. కుమారుడు యొక్క స్థితిని తండ్రి గ్రహించి ఏమాత్రం పర్వాలేదు అబ్బాయి, నేను అంగీకరిస్తున్నానని చెప్పేలేదు కానీ he made a confession. కుమారుడు పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు. But there is no word mentioned here that the father accepted his confession. తండ్రి ఆ యొక్క ఒప్పుకోలును పశ్చాత్తాపమును అంగీకరించినట్లు ఇక్కడ ఎక్కడ కూడా రాయబడలేదు. Without accepting his confession, how father has forgiven him? ఆ యొక్క పశ్చాత్తాపపు మాటలు అంగీకరించుకుంటా ఏ రీతిగా తండ్రి కుమారుని అంగీకరించాడు? In verses 18, father has already forgiven his sins. 18వ వచనంలో చూస్తే కుమారుని యొక్క అతిక్రమాన్ని తండ్రి క్షమించినట్లు రాయబడింది. I will set out and go back to my father and say to him. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రితో నేను ఈజీగా చెప్పేదను. He was all alone among pigs. పందుల సహవాసములో ఒంటరిగా ఉన్నాడు. When he was talking, coming to his sense, he was talking to his soul, spirit. పశ్చాత్తాపడుతూ బుద్ధి తెచ్చుకుంటూ తన యొక్క అంతరాత్మతో తానే మాట్లాడుకుంటున్నాడు. I will get up. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి. That is the best confession. అదే యొక్క మంచి ఒప్పుకోలు. Father God has heard your cry of your soul. తండ్రి అయిన దేవుడు నీ యొక్క హృదయ వాంఛను ఎరిగి ఉన్నాడు. Immediately he washed all his sins. ఆయన యొక్క అతిక్రమాలన్నిటిని కూడా ఆయన క్షమించున్నాడు. Immediately he poured out his love. ఆయన యొక్క ప్రేమను కుమారుడి మీద వ్యచించున్నాడు. That is the reason he never mentioned about his confession in verses 21. 21వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏమాత్రం కూడా కుమారుని యొక్క ఒప్పుకోలును కూర్చి రాయబడలేదు. But what the father was reacting, తండ్రి ఏమాత్రము కూడా పట్టించుకోకుండా he called his servants. ఆయన యొక్క నౌకరీలను పనివారిని పిలిచి He started giving orders to his servants regarding his son. పనివారందరికీ కూడా ఏమి చేయాలో కుమారుని గురించి ఉద్దేశిస్తూ మాట్లాడినాడు. Quick, bring the best robe and put it on him. Put a ring on his finger and the sandals on his feet. Bring the fattened calf and kill it. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. See, this is the love of the Father. ఇది ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. If you return back to your God, దేవుని యొద్దకు నిన్ను నీవు మలుచుకుని తిరిగి వచ్చిన God is ready to forgive you. దేవుడు నిన్ను సంపూర్ణంగా క్షమించి and he is ready to bless you with all sort of
blessings in your life. అన్ని విధమైన ఈవులతో ఆయనను దీవించుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. Book of Isaiah, first chapter, verses 19 says, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, if you are willing and obedient, you will eat the best from the land. నువ్వు ఒప్పుకొని సమర్థించిన ఎడల దేశంలో ఉన్న మంచి ఈవులను నువ్వు పొందుకుందువు. But if you resist and rebel, you will be devoured by the sword. ఖడ్గము చేత నీవు సంహరించబడదు ఒకవేళ నీవు ఒప్పుకొనని ఎడల. For the mouth of the Lord spoken. దేవుని యొక్క మాట ఇదే. Hallelujah. హల్లెలూయా. See, the choice is you and I have to make. నీవు నేను ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మనది. We should come to our sense. మనము బుద్ధి తెచ్చుకోవాల్సిన వారమై ఉన్నాం. Whether you want to live in this country, in this land, peacefully, happily, eat the good things of the world, it is up to you. ఈ దేవుని సన్నిధిలో మంచి పదార్థములు కలిగి మంచి పదార్థములు అనుభవించాలి, దీవెనలు అనుభవించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడా బాధ్యత నీదే. When we talk about returning to God, దేవుని యొద్దకు తిరిగి వచ్చుట అనేది ఆలోచించినప్పుడు God showed me 3 stages of people. 3 మనుషుల్లో 3 తెగవారిని దేవుడు నాకు చూపించాడు. See, when you return to God, దేవుని యొద్దకు తిరిగి మరలుకొని వచ్చినప్పుడు people always ready to or willing that God should be with us. తిరిగి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనతో ఉండాలి అని ఆశిస్తుంటారు. But at the same time, we need to maintain a distance. ఆశతో పాటు దేవుని దూరంగా ఉండాలని కూడా ఆశిస్తుంటారు. See, here God showed me three kinds of people who try to maintain their relationship with God. మనుషుల్లో దేవునితో సహవాసం చేయాలని ఆశపడే వారిలో 3 తెగవారిని చూపించాడు దేవుడు. Book of Revelation, 3rd chapter, verse 20 says, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, here I am, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come in and eat with him and he with me. హృదయ ద్వారం దగ్గర నిలిచిండి నేను తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం వినిన యెడల వానితో నేను నాతో వాడు భోజనం చేయుదుము. Here God is standing in the door. మన హృదయ వాకిటి యొద్ద దేవుడు నిలిచి ఉన్నాడు. We kept the God in doorsteps. మనము దేవునిని హృదయ ద్వారం దగ్గర నిలబెట్టాము. Why is standing in the door? ఆయన హృదయ ద్వారం దగ్గర ఎందుకు నిలబడ్డాడు? And he keep on knocking. ప్రతి మారు ఆయన మనకి తట్టుతూ ఉన్నాడు. Because we don't want to hear from him. ఆయన యొక్క తాకిడిని వినాలని ఆశపడట్లేదు. Once you hear and be convicted, then you can open your door. ఆయన తట్టినప్పుడు ఆ యొక్క శబ్దాన్ని విన్నప్పుడు నీ హృదయాన్ని ఆయన తెరుచుకొని ఆయన్ని ఆహ్వానించవచ్చు. Here the word of God is not talking about the literal door house, it's your heart. ఇక్కడ వాక్యంలో రాయబడింది ఏంటంటే మనకున్న ద్వారముల దగ్గర నిలవబడి తట్టడం కాదు కానీ హృదయ ద్వారము దగ్గర ఆయన తట్టుతున్నప్పుడు అని. Every heart, every soul belongs to God. ప్రతి ప్రాణము, ప్రతి మనస్సు లేక ప్రతి హృదయము దేవునికి చెందినదే. He is keep on knocking those doors. ఆ హృదయ ద్వారం దగ్గర నిలిచి ఆయన తట్టుతున్నాడు. God will not give up. He will not stop knocking your doors. నీ హృదయాన్ని ఆయన తాకుట అనేది ఎన్నడూ కూడా ఆయన ఆపడు. Till you hear his voice and open the door, he will be knocking. ఆయన స్వరమును నువ్వు గమనించి గ్రహించి అంగీకరించినంత వరకు ఆయన నిన్ను తట్టుతూనే ఉంటాడు. If you don't open, what will happen? నీవు ఆ స్వరాన్ని వినకుండా ఆ హృదయ ద్వారం తెరకుంటే ఉంటే ఏం జరుగుతుంది? You will be destroyed. నీవు నశింపబడతావు. If you rebel and resist, you will be destroyed. నీవు దేవునికి వ్యతిరేకముగా ఉండి దేవునితో వ్యాజ్యమాడినడలా నీవు నశించదవు. God is keep on giving you a chance. Come on, man, hear my voice. Hear my word. Open your door. దేవుడు మనల్ని హృదయ ద్వారం దగ్గర నిలిచి తట్టుట అనే దానికి అర్థం ఏంటంటే అనేక మార్లు మనకు అవకాశాన్ని దేవుడు కలిగిస్తున్నాడు. People have so many reasons not to open their doors. అనేకులకు పరిస్థితులను బట్టి హృదయాన్ని తెరుచుకుందామనే ఉద్దేశం లేకుంటున్నారు. Oh, my sins are too much. నా యొక్క అతిక్రమములు విస్తారముగా ఉన్నవి. I went away from God, far away. దేవుని నుండి బహుదూరముగా నేను వెళ్ళిపోయినాను. Still
God is keep on knocking your door. అయినప్పటికీ దేవుడు నీ హృదయ ద్వారాన్ని తట్టుతూనే ఉన్నాడు. What you have to do? You have to obey. నీవు చేయవలసింది ఏంటంటే హృదయ ద్వారం దగ్గర నిలిచి You తట్టుచున్నప్పుడు have to hear the voice of God. స్వరమును విని గ్రహించి హృదయ ద్వారాన్ని తెరవలసిన బాధ్యత నీది. And if you open your door, ఈ హృదయాన్ని తెరిచిన యెడల the promise of God is, I will come in and eat with him and eat with me. జరిగేది ఏంటంటే ఆయన వాగ్దాన ప్రకారం ఆయన నెరవేరుస్తాడు. నీ హృదయంలో ప్రవేశించి నీతో ఆయనతో నీవు భోజనం చేసేదవు. Hallelujah. హల్లెలూయా. Don't keep God in doorstep. దేవుణ్ణి హృదయ బయట వెలుపల నిలవబెట్టద్దు. And let him come inside. దేవునిని వెలుపల నుండి లోపలికి ఆహ్వానించు. Let him be with you and you eat with him and let him eat with you. దేవునితో నీవు నీతో ఆయన సహవాసం చేయనట్లు ఆ యొక్క ఆహ్వానాన్ని ఇవ్వు. And God is ready to accept you whatever the condition you have. నీ పరిస్థితి ఏదైనప్పటికీ నీ దేవుడు నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. See John 14th chapter యోహాను 14వ అధ్యాయము verses 23. 23వ వచనంలో Jesus replied, if anyone loves me, he will obey my teaching. My Father will love him, and we will come to him and make our home with him. He who does not love me will not obey my teaching. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయుదుము. See there, somebody is trying to keep the Lord, your Father, in the doorstep. ముందు సంఘటనలో మనం విన్నది ఏంటంటే హృదయ ద్వారము వెలుపట ఆయన దేవుణ్ణి నిలవబెట్టేస్తుంటాం. Here we see somebody loving Jesus. ఇక్కడ ఒక యేసును గ్రహించి ప్రేమిస్తున్న వ్యక్తి గురించి మనం చదివినాం. And he gives the challenge, if you love me, obey my teaching. దేవుడు ఒక సవాలు ఇస్తున్నాడు ఏంటంటే నీవు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞను గైకొను. The result of your love is the Father will love you. నీవు నన్ను ప్రేమించిన యెడల తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. Dear brothers and sisters, ప్రియ సోదరుడా, if Father loves you, no pandemic will be there in Salama. తండ్రి ప్రేమ నువ్వు పొందుకునే యెడల ఏ విధమైన మహమ్మారి నిన్ను తట్టదు. And we will come to him and make our home with him. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. What do you mean by the we? అక్కడ మేము అనే దాని తాత్పర్యం ఏంటి? The Father God, his Son Jesus Christ, our Savior. ఇక్కడ తండ్రి కుమారుని యొక్క సహవాసం గురించి రాయబడినది. And we will come and make our home, our living place with you. తండ్రి కుమారులు ఇద్దరు మేము వచ్చి నివాసము చేయుదుము. See, this is the another distance people try to establish. మరొక తెగవారు ఈ రీతిగా ఆలోచిస్తుంటారు. And God is living in you. దేవుడు నీలో నివసించడానికి సిద్ధపడి ఉన్నాడు. And what is the third distance people try to maintain? మూడవ తెగవారు ఏంటి ఏ రీతిగా ఉన్నారు? 1 Corinthians 3rd chapter verses 16 says, 1 Corinthians 3rd chapter verses 16. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం రాయబడింది ఏంటంటే, Don't you know that you yourselves are God's temple and God's Spirit lives in you? మీరు దేవుని ఆలమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? It is a question form. ఇక్కడ ప్రశ్న చిహ్నం ఉంది. You and I have to answer this question. ఈ ప్రశ్నను నీవు నేను ఉత్తరం ఇవ్వాలి. Don't you know that you are the temple of God? దేవుని ఆలయమై ఉన్నావని నీవు ఎరుగవా? There we saw that the door is being knocked and God lives in you. But here God wanted to make you as a temple. మొదటి స్థితిలో రెండవ స్థితిలో వెలుపట నిలబడుట యేసు హృదయంలో నివసించుట రాయబడినది. Here he wants to make you a temple. ఈ మూడవ స్థితిలో ఏంటంటే నిన్ను ఆయన ఆలయముగా మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. In this temple the Spirit of God lives.
ఈ నీ ఆలయం నీ దేహములో దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు నివసించాలని ఆశపడుతున్నాడు. Yes, the Spirit of God is the Holy Spirit. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ఆత్మై ఉన్నాడు. The Holy Spirit, when He lives in you, పరిశుద్ధాత్ముడు నీలో నివసించినప్పుడు do you think that any evil can come near to you? ఏ దుర్నీతి కూడా నిన్ను ముట్టగలదా? See, when this circumstance, the Word of God says that the one who is in you is greater than the one who is in the world. ఈ పరిస్థితుల్లో గ్రహించవలసింది ఏంటంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నీలో నివసించిన వాడు లోకమున్న వాడి కంటేనూ బలవంతుడు. The Spirit of God lives in you. దేవుని యొక్క ఆత్మ నీలో నివసించుచున్నాడు. Well, finally, one word I give to you. 2 Corinthians 6:16. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. What agreement is there between the temple of God and idol? For we are the temple of the living God. As God has said, I will live with them and walk among them, and I will be their God, and they will be my people. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. Hallelujah. హల్లెలూయా. Here, the intimacy, the distance between you and God become very close. నీకును దేవునికి ఉన్న ఆ దూరము కేవలం తీయబడి సంపూర్ణముగా దరికి చేరబడతారు. 1 Corinthians, the 3rd chapter, 16th verse, there was a question, don't you know that you are the temple of God? ఇంతక చదివిన వాక్యములో మీరు దేవుని ఆలయం ఉన్నారు, మీరు ఎరుగరా అని ప్రశ్న చిహ్నం ఉంది. Here 2 Corinthians 6th chapter verses 16, the answer is yes, I am the temple of God. ఇక్కడ 16వ వచనంలో రాయబడింది ఏంటంటే, నేను దేవుని యొక్క ఆలయముగా నియమింపబడి ఉన్నాను. We are the temple of God. నీవు నేను దేవుని ఆలయమై ఉన్నాము. Do you have the courage? Do you have the guts to say that you are the temple of God? నీవు దేవుని యొక్క ఆలయమై ఉన్నావని ధైర్యంతో చెప్పగలవా? When you say that you are the temple of God, the Spirit of God, the Holy Spirit lives in you. నీవు దేవుని యొక్క ఆలయం, నా దేహము దేవుని ఆలయం అని నిర్ణయించుకునే యెడల దేవుని ఆత్మ నీలో నివసించుచున్నది. Wherever the Spirit of God, there is a liberty. ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ స్వతంత్రత ఉంటుంది. Be holy because I am holy. నేను సంపూర్ణంగా పరిశుద్ధుడైన ప్రకారం మీరు The పరిశుద్ధులై Spirit ఉండండి. of God makes you holy, holy, holy. పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను పవిత్రులుగా మారుస్తుంది. Then what happened? తర్వాత జరిగేది ఏంటి? I will live with them and walk among them, and I will be their God, and they will be my people. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. Dear brothers and ప్రియ sisters, సోదరి సోదరులారా, let us make the distance very close. దేవునికి మనకున్న ఆ దూరమును దగ్గర చేసుకుందాం. Let us not move away from God for any reason. ఏ పరిస్థితిని బట్టి కూడా దేవుని నుండి దూరముగా పారిపోకుండా ఉందాం. God is calling you and me the temple of God. దేవుడు నిన్ను నన్ను ఉద్దేశించి నీ దేహము నా దేహము దేవుని యొక్క ఆలయమని చెప్తున్నాడు. We are calling God, God, come and live in us. మనము దేవుని అంగీకరించి దేవా నాలో జీవించు అనే ఆశతో ప్రార్థన చేద్దాం. Let us return back to God. దేవుని యొద్దకు తిరిగి వచ్చేద్దాం. God is ready to love you, accept you with all sort of compassion. దేవుని కనికరమును బట్టి సంపూర్ణముగా నిన్ను అంగీకరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. It is time to come back to God. దేవుని యొద్దకు తిరిగి వచ్చే సమయము ఏర్పడింది. Let us close our eyes కళ్ళు మూసుకొని and commit ourselves to God. కళ్ళు మూసుకొని మనము దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. It is a challenging call to one and all that we need to come back to God. ప్రతి ఒక్కరికి హెచ్చరిక ఏంటంటే దేవుని యొద్దకు తిరిగి వచ్చుట మంచిది. No other choice we have. ఏ విధమైన తలంపు లేకుండా
Only we need to come back to God. కేవలము బుద్ధి తెచ్చుకొని దేవుని వద్దకు తిరిగి వచ్చేద్దాం. God allowed this pandemic in our life. మన జీవితంలో ఈ మహమ్మారిని దర్శించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. But He is promising that He will heal us. కానీ ఆయన మనల్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. He has allowed all sort of destruction in our life. మన జీవితంలో అనేక విధమైన నాశనాలని ఆయన రాని వచ్చాడు. But His promise is that He will bind us. కానీ ఆయన ఒక వాగ్దానం ఏంటంటే తిరిగి మనల్ని కడతానని. He will restore us. మనల్ని తిరిగి సమాధాన పరుస్తాడు. We will become normal, eat the goodness of this land. మంచి ఈవులను పదార్థములు మనం పొందుకుంటామని వాగ్దానం చేస్తున్నాడు. Let us not rebel and do things against God. దేవునికి వ్యతిరేకముగా విరుద్ధముగా మనం ఏమాత్రం చేయకుండా ఉందాం. Let us accept the call of God. దేవుని యొక్క ఆహ్వానాన్ని మనం అంగీకరిద్దాం. Heavenly Father, mighty God, తండ్రి అయిన దేవా, పరలోకపు తండ్రి, we thank you for this good opportunity given to us. మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. As the prodigal son made a commitment that I will set out from this place and go back to my father, Lord, we commit our lives. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా అయితే నిర్ణయించుకొని నా తండ్రి యొద్దకు నేను తిరిగి మరలా వెళ్ళిపోతానని నిర్ణయించుకున్నాడో ఆ రీతిగా మా జీవితమును కూడా నీకు సమర్పిస్తున్నాను. No longer sitting with pigs. పందులతో సహవాసముతో మేము ఉండము నాయన. Our sins are so much, our dirt is so much. మా యొక్క అతిక్రమములు మా పాపములు విస్తారముగానవి. But we have the assurance that the loving Father is waiting for us. ప్రేమగల తండ్రి మా కొరకు వేచి ఉన్నాడని మాకు నిర్ణయం కలిగి ఉన్నాం. Let us stand up, get up from this place and start moving towards God. దేవా, మేము లేచి నీ యొద్దకు వచ్చుటకు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. Return back to the living God. నీతో సమాధాన పట్టుకు సజీవుడైన దేవా మాకు సహాయం చేయి. Return back to our Creator. సజీవుడైన దేవుని ఎదుగు తిరిగి మరలు మార్గంలో మార్చుకోనండి. Lord, whoever hears this message and the prayer, Lord God, speak to them. Let them have a conviction that to come back to the living God. వాక్యం విన్న వారిని, ప్రార్థన విన్న వారిలో ప్రభా పశ్చాత్తాపం పుట్టించి నాయన బుద్ధి కలుగజేసి Bless them, Lord. నీ యొద్దకు తిరిగి వచ్చుటకు సహాయం చేయు, దీవించమని Bless వేడుకుంటున్నాం. each and everyone who listens and commit their lives. నీ వాక్యమును విని విధేయత చూపించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. In the name of your Son, our Lord and Savior Jesus Christ, I pray. నీ కుమారుని యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి మేము ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Let the congregation say Amen. సంఘమంతా ఆమేన్ అందాం. Amen. Amen.